హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ టెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. రెడ్మీ నుంచి నోట్ 17 మొబైల్ అనేది లాంచ్ చేశారు. ఈ వీడియోలో ఆ మొబైల్ సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్ గా అందిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ ఎలాంటి వాళ్ళకి సెట్ అవుతుంది అనేది చెప్పేస్తాను. దాని తర్వాత దానికి సంబంధించినటువంటి రీజన్స్ అనేవి చెప్తాను. ఎందుకంటే మీ టైం నేను అస్సలు వేస్ట్ చేయదలుచుకోలేదు. ఫస్ట్ ఈ మొబైల్ ఎలాంటి వాళ్ళకి సెట్ అవుతుంది అంటే బేసిక్ యూజర్స్ కి మాత్రమే ఈ మొబైల్ అనేది సెట్ అవుతుంది. ఎందుకు అంటే దీంట్లో యూజ్ చేసినటువంటి ప్రాసెసర్ అన్నమాట స్నాప్డ్రాగన్ 4 Gen 4 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది చాలా బేసిక్ మొబైల్. అండ్ దీంట్లో ఇంకో విషయం కూడా నేను మీతో చెప్పాలి. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరు నిజంగా షాక్ అయిపోతారు. అండ్ ఇది LPDDR4X ర్యామ్ టైప్ తో వస్తే UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే వస్తుంది. సో చెప్పాను కదా, బేసిక్ యూజ్ కి మాత్రమే ఇది సెట్ అవుతుంది. మీరు గేమ్స్ ఆడుకోవాలన్నా, లేదా మల్టీ టాస్కింగ్ చేయాలన్నా, లేదా మల్టిపుల్ యాప్స్ యూజేజ్ అనేది మీరు చేసుకోవాలన్నా ఈ మొబైల్ అసలు సెట్ కాదు. సో ఓన్లీ బేసిక్ యూజర్స్ కి మాత్రమే ఈ మొబైల్ అనేది సెట్ అవుతుంది. అండ్ ఇప్పుడు OS గురించి మాట్లాడుకుంటే Android 16 OS తో రన్ అవుతుంది. 4+6 ఇయర్స్ వరకు అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. 4 ఇయర్స్ వరకు మీకు OS అప్డేట్స్ వస్తాయి. 6 ఇయర్స్ వరకు కూడా సెక్యూరిటీ అప్డేట్స్ అనేవి వస్తాయి. అండ్ ఈ మొబైల్ డిస్ప్లే నెక్స్ట్ హైలైట్ అనమాట. అంటే ఎక్కడైనా నాకు కొంచెం బాగా అనిపించిందా అంటే అది ఒకటి బ్యాటరీలో అండ్ 2 డిస్ప్లేలో. సో బ్యాటరీ వచ్చేటప్పటికి 8000 mAh బ్యాటరీని తీసుకొని వచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఒక మంచి బ్యాటరీ లెవెల్ మాత్రం దీనిలో మనం మెయింటైన్ చేశారు. అండ్ ఇది 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 22.5 రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. చెప్పాను కదా, దీంట్లో ఏదైనా నాకు బాగా అనిపించిందా అంటే ఒకటి బ్యాటరీలో, నెక్స్ట్ వచ్చేటప్పటికి డిస్ప్లే అనమాట. 6.99 ఇంచెస్ ఫుల్ HD+ డిస్ప్లే తో వస్తుంది. AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. 1800 nits వరకు మీకు పీక్ బ్రైట్నెస్ అనేది ఉంటుంది. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ లేయర్ అయితే యూజ్ చేశారు. సో బ్యాటరీ పరంగా, డిస్ప్లే పరంగా కొంచెం సాటిస్ఫై అవ్వచ్చు. కెమెరాస్ గురించి మాట్లాడుకుందాము. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అండ్ డెప్త్ సెన్సార్ అనేది ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఉంటుంది. మరి ఎంత హై లెవెల్ లో కాకుండా అండ్ డీసెంట్ లెవెల్లో పిక్చర్స్ కి అయితే ఇది సెట్ అవుతుంది. అండ్ వీడియో రికార్డింగ్స్ గురించి మాట్లాడుకుంటే మీరు ఫ్రంట్ కెమెరా కానివ్వండి, బ్యాక్ కెమెరా కానివ్వండి, రెండింటిని యూజ్ చేసి మీరు 1080p వీడియోస్ ని 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఫొటోస్ 1x నుంచి 2x, 2x నుంచి 10x వరకు కూడా మీరు జూమింగ్ అనేది చేసి ఫొటోస్ ని తీసుకోవచ్చు. పోర్ట్రేట్ లో మాత్రం మనకు జూమింగ్ కెపాసిటీ అనేది లేదు. అండ్ వీడియోస్ లో 6x వరకు కూడా మీరు జూమింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ కొంచెం వెయిట్ అనేది ఉంటుంది. 228 grams వెయిట్ ఉంటుంది. రీజన్ ఏంటంటే కొంచెం హైవీ లెవెల్ బ్యాటరీని యూజ్ చేశారు కదా, సో దాని వల్ల 228 grams వెయిట్ ఉంటుంది. 8.5 mm థిక్నెస్ అనేది ఉంటుంది. IP65 రేటింగ్ అయితే యూజ్ చేశారు. సింగిల్ మైక్, సింగిల్ స్పీకర్ అనేది ఉంటుంది. అండ్ అప్ టు 200% వరకు కూడా మీకు వాల్యూమ్ బూస్టర్ అనేది ఉంటుంది. అండ్ దీనిలో ఇంట్రెస్టింగ్లీ IR బ్లాస్టర్ అనేది యూజ్ చేశారు. USB 2.0 పోర్టింగ్ తో, Wi-Fi 5.1 సపోర్ట్ తో, బ్లూటూత్ 5 సపోర్ట్ తో అయితే వస్తుంది. అండ్ మెటీరియల్ గురించి మాట్లాడుకుంటే సైడ్స్ లో కానివ్వండి, బ్యాక్ సైడ్ కానివ్వండి మీకు ప్లాస్టిక్ బాడీని అయితే యూజ్ చేశారు. పాలికార్బోనేట్ మెటీరియల్. అండ్ ఇది మ్యాటీ ఫినిష్ అయితే వస్తుంది. ఫింగర్ ప్రింట్ అట్రాక్షన్ అనేది దీంట్లో ఎక్కడ మీరు అబ్జర్వ్ చేయరు. అండ్ ఇది 3 కలర్స్ లో అయితే దొరుకుతుంది. ఆర్టిక్ బ్లూ ఒకటి, డార్క్ నైట్ ఒకటి, స్టార్లైట్ పర్పుల్ ఒకటి. సో ఈ 3 కలర్స్ లో అయితే దొరుకుతుంది. అండ్ రిమైనింగ్ AI ఫీచర్స్ వచ్చేటప్పటికి AI మరియు సర్కిల్ టు సెర్చ్ ఇంజిన్ ఆప్షన్ ఉంటుంది. అలాగే గూగుల్ జెమినీ ఉంటుంది. అండ్ అలాగే AI ఎక్స్టెండర్ ఉంటుంది. బేసిక్ AI ఫీచర్స్ అన్ని కూడా దీంట్లో ఇన్బిల్ట్ గా అయితే ఉంటాయి. అండ్ దీంట్లో బేస్ మోడల్ వచ్చేసి 6GB ర్యామ్ తో 128GB స్టోరేజ్ తో వస్తుంటే, ఫైనల్ వేరియంట్ వచ్చేటప్పటికి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ తో వస్తుంది. అండ్ ఈ రెండింటికి మధ్య ప్రైస్ డిఫరెన్స్ వచ్చి 3000 రూపీస్ అయితే ఉంది. సో బేస్ మోడల్ 25,000 రూపీస్ దొరికితే, ఫైనల్ వేరియంట్ 28,000 రూపీస్ దొరుకుతుంది. అండ్ నేను వీడియో స్టార్టింగ్ లోనే చెప్పారు, మీకు షాక్ అవుతారనేసి. ఇదే అనమాట, స్నాప్డ్రాగన్ 4 Gen 4 ప్రాసెసర్ కి వీళ్ళు ఇచ్చిన ప్రైస్ రేంజ్ వచ్చి 28,000 రూపీస్ ఫైనల్ వేరియంట్ అండ్ 25,000 రూపీస్ బేసిక్ వేరియంట్. సో 25,000 రూపీస్ పెట్టి మీరు బేసిక్ పెర్ఫార్మెన్స్ తో ఉండే మొబైల్ ని పర్చేజ్ చేయాల్సి ఉంటుంది, మీకు ఒకవేళ నచ్చితే. సో దీన్ని బేస్ చేసుకొని మనం అర్థం చేసుకోవచ్చు మొబైల్ బ్రాండ్స్ వాళ్ళ మోడల్స్ కి సంబంధించి ప్రైసెస్ ని ఎంత రేంజ్ వరకు హైక్ గా పెంచాయి అనేది. దీనికి వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే ప్రాసెసర్ మ్యానుఫ్యాక్చర్ చేయడంలో ఎక్కువ కాస్ట్ అనేది పడుతుంది అనేసి చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా దారుణంగా అయితే ఉంటుంది. ప్రైసెస్ అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. సో మీ దగ్గర మంచి మొబైల్ ఉండి అది గుడ్ కండిషన్ లో ఉంటే దాంతోనే కంటిన్యూ అవ్వండి. లేదు నాకు నీడ్ మొబైల్ అనుకుంటే మాత్రమే రీసెంట్ గా లాంచ్ అయిన అన్ని మొబైల్స్ కి సంబంధించి వీడియోస్ అనేవి డిఫరెంట్ గా చేశాను. సో వాటిల్లో మీరు చూసి మీకు నచ్చింది ఏదైనా ఉంటే
వాటిలో నేను లింక్స్ అనేవి ఇచ్చాను. సో దాని నుంచి మీరు పర్చేస్ అనేది చేయొచ్చు. ఫైనల్లీ నా ఒపీనియన్ ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంత బడ్జెట్ పెట్టేసి మనకు మరి స్నాప్డ్రాగన్ 4 Gen 4 ప్రాసెసర్తో వచ్చే మొబైల్స్ ని పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే నేను పర్సనల్ గా ఫీల్ గాను. నేనైతే రికమెండ్ చేయను ఎవరికి. అండ్ దీనికి సంబంధించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.